ఏమండోయ్, బాగున్నారా? మీకు లాస్ట్ టైము వీడియో పెట్టాను కదండి, ఫోటోషూట్స్కి గట్రా బాగుంటుంది ఈ ప్లేస్ అని. అక్కడండి భీష్మ ఏకాదశి సందర్భంగా ఇక్కడ చిన్నగా తిరునాళ్ళు జరుగుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళామండోయ్. ఇది వరకు చెప్పాను కదా, ఫోటోలు దిగటానికి ఎవరు తీసేవాళ్ళు లేరండి అని దిగలేదని. ఈసారి మాత్రం మా పాప ఉందండి కూడా వీడియో తీసిందనమాట. పక్కన చూడండి ఎంత బాగుందో. చేపలు ఉన్నాయండి, రంగురంగు చేపలు. చేపల కన్నా కూడా ఆ గోడ మీద ఎంత బాగా అట్టేసారో చూడండి, అడవిని తలపించేలాగా. జింక బొమ్మ అయ్యి చాలా బాగా చేశారు కదా. ఇక్కడ అంతోరియం ఏవో ఉన్నాయి కదండి మొక్కలు, అవి పెట్టారండి ఎంట్రన్స్ దగ్గర. అంటే అక్కడ ఆఫీస్ రూమ్ ఏదో అనుకుంటా. ఈ మొక్కలు మాత్రం నన్ను భలే ఆకర్షించేయండి. దానికంటే కూడా ఇక్కడండి లోటస్ పాండ్లు పెట్టారండి, చిన్న చిన్నవి. అందులో రకరకాలు వేసారనమాట. కొన్నేమో వాటర్ లిల్లీస్ లా ఉన్నాయి, కొన్ని కలవ పువ్వుల్లా ఉన్నాయండి. అన్ని మాత్రం చాలా బాగున్నాయి. ప్రతి దాంట్లో కూడా చిన్ని చిన్ని చేప పిల్లలు ఉన్నాయండి. వాటిని చూస్తే భలే సరదాగా అనిపించింది అనుకోండి. కానీ ఇదంతా కూడానండి భలే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెళ్ళామంటే అన్ని తిరుగుతూ చూస్తూ. ప్రకృతి ప్రేమికులకు మాత్రం చాలా బాగుంటది. ఇది చూడండి ఎంత బాగుందో. మరి దీని కలవ పువ్వు వాటర్ లిల్లీ నాకు తెలియదు, కానీ పువ్వు మాత్రం పెద్ద సైజు వచ్చిందండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఎన్ని కలర్స్ అనుకున్నారు, చాలా బాగున్నాయి. చాలా మంది మధ్య మధ్యలో కావాల్ కావాలని దుంపలు తెంపడానికి ట్రై చేశారండి. అది కూడా చూసారా, దొంగ దొంగ అంటారు కదా అలాగా. కానీ పాపం అక్కడ ఎవరో మెయింటెనెన్స్ చేసేవాళ్ళు మాత్రం, ఏమండి దయచేసి అందరూ చేతులు గట్ట పెట్టకండి, చేపలు ఉంటే పాడైపోతే, మీరు ఊరికే చూడడం కోసమేనండి, అలా తీసుకెళ్ళకూడదని పాపం ఆవిడ్ని ఏదో హెచ్చరించారనమాట. చూసారా, అందులో చిన్ని చిన్ని చేప పిల్లలు భలే ఉన్నాయి కదా. వీటిల్లో చేపలు ఎందుకు వేస్తారంటే నాచుగట్ట ఉంటే తినేస్తాయంట, నీళ్లు నీట్గా ఉంటాయంటండి, అందుకోసం పెడతారంట. చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా పెట్టారు కదా. ఇక్కడ చూడండి ఎన్ని రకాల పువ్వులు అనుకున్నారు. బంతి పూలు సీజన్ కదండి, చాలా చాలా బాగా పెంచారనమాట. ఆ పైనేమో బోగన్ విలియస్ అంటాం కదా, కాగిత పూలు. అవి కూడా కలర్ఫుల్ గా చాలా చాలా బాగున్నాయండి. పిల్లలతో ఉన్న వాళ్ళకి ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ అని చెప్పాను కదా. పైగా ఈ రోజు తిరునాళ్ళు అంటే తీర్థం లాగా పెట్టారనమాట ఆ ప్లేస్ లో. ఇంకా చూడండి జనాలు ఎంత మంది అనుకున్నారు, చాలా మంది ఉన్నారండి భలే సరదాగా. బంతిపూలు చూసారా, ఎన్ని పువ్వులు ఉన్నా కూడా బంతిపూలు అందం బంతిపూలదేనండి. మొద్ద బంతి పువ్వు మీద ఎన్నో పాటలు రాశారు కదండి కవులు, చాలా బాగుంటాయి. చూసారా అదిగోండి జనాలు. అక్కడ ఏదో కొద్దిగా సాంస్కృతిక కార్యక్రమాలు అవి జరుగుతున్నాయండి. మేము ముందు వెళ్ళగానే ఇలాగా దేవుడి దగ్గరికి దర్శనానికి వెళ్ళామండి. ఇక్కడ రామాలయము వెంకటేశ్వర స్వామి గుడి పక్క పక్కన ఉంటాయి అన్నమాట. ఉండటానికి లైన్ చాలా పెద్దగా ఉందండి, కానీ లైన్లో నుంచుంటే టైం సరిపోద్దని చెప్పి పక్క నుంచి వచ్చేసామండి, అవకాశం ఉంటే వెళ్ళిపోదామని. కానీ అలా మధ్యలోకి వెళ్ళిపోయామండి, ఎవరు ఏమీ అనలేదు. కానీ మనసుకి ఏదో కొంచెం అనిపించింది, అయ్యో అందరూ లైన్లో నుంచుంటే మనం ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదా కదా అని. అలాగే ఈ గుళ్ళోకి ఎలా వెళ్ళిపోయాం, ఆ గుళ్ళోకి అలాగే వెళ్ళిపోయాం. మరి అంత జనంలో నుంచోవాలంటే గంటల తరబడి లైన్ అయిపోతుందండి. మరి ఇంకా మనం కొంచెం పనులు ఉంటాయి కదా మనకి, సరదాగా ఎన్ని తిరగాలి చూడాలి, పైగా వీడియో ఒకటి తీసుకోవాలి కదండి, అందుకని వెళ్ళిపోయాం అనమాట. ఈ పక్కనే చిన్నగా ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఉందండి. అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట ఇదంతానండి. అదిగోండి ప్లేస్. ఈ గుడి వాతావరణం అయ్యి నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఈ గుడి పక్కన చాలా ఖాళీ ఉందన్నమాట. ఆ ప్లేసుల్లో మాత్రం సరదాగా తీర్థంలో గుళ్ళు అయ్యి, గుళ్ళు కదండి కొట్లు షాపులు పెడతారు కదా, మనకి కావలసిన వస్తువులు అయ్యి అమ్ముతారు కదా, అలాంటివి అన్నమాట. ఇక్కడ ఎండిపోయిన చెట్టు ఒకటి పడగొట్టేసండి, ఆ చెట్టు నుంచి తీసిన కలపతోటి చూడండి ఎంత బాగా కూర్చోడానికి సోఫా లాగా సెట్ చేశారనమాట. మనకు అసలే వుడ్తో చేసిన ఏ అయినా సరే భలే ఇష్టం కదా. ఇదిగోండి ఎంత బాగా చేశారు. పక్కన బుజ్జి హాయ్ చెప్పరా అంటే ఇలా చూస్తుందండి నా వంకు. చూసారా కూర్చుని అదొక ఆనందం కదండి. అసలు అదే వాడేసుకునే చెక్కలతోటి ఇంత బాగా చేశారంటే భలే ఉంది కదా. నాకు భలే నచ్చిందిలేండి. తర్వాత ఇవన్నీ చూస్తే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేయండి. జీళ్ళు చిన్నప్పుడు తీర్థం వెళ్ళామంటే జీళ్ళు కొనుక్కుని అవి తినుకుంటూ తీర్థం చూసేవాళ్ళం అనమాట. అప్పట్లో రంగుల రత్నాలు అనేవారు కదా, ఇప్పుడంటే జెయింట్ వీల్స్ అయ్యి వచ్చాయనుకోండి. మా చిన్నప్పుడైతే రంగుల రత్నం అది కూడా కనిపించిందండి ఇక్కడ మధ్యలో. వీడియో ఏదో తీసి చూపిస్తాను. ఆ జీళ్ళు చూస్తే అవి గుర్తొచ్చేయండి. తర్వాత అండి చక్కగా అందరూ కోలాటం చేస్తున్నారండి, దేవుడి పాటలు అవి వేస్తుంటే చాలా బాగా బాగుంది. చాలాసేపు కూర్చుని కోసేపు అవన్నీ చూసామండి. తర్వాత ఇక్కడ మీకు చెప్పాను కదండి ఫోటోషూట్ల కోసం ఆ పక్కన ఉంటుంది అంతానని, అది కూడా అస్సలు ఖాళీ లేదండి.
అప్పుడు కుదరలేదు. ఇప్పుడన్నా సరే సరదాగా ఉయ్యాల అయ్యి ఊగుదాం అనుకుంటే అబ్బే అయన్నీ తీసేశారు. అంటే ఇంత జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం కదండీ! అందుకని ఎక్కడికక్కడ జాగ్రత్తగా జనాలు చూసుకుంటూ ఏటిని పాడు చేయకోకుండా పైగా మధ్య మధ్యలో అనౌన్స్‌మెంట్ ఏంటో తెలుసా? ఎవరు మొక్కల మీద చేతులెయకండి, పువ్వులను తెంపకండి, ఊరికే మీరు చూడండి, సరదాగా ఎంజాయ్ చేయండి అంటున్నారనమాట. ఇవి చూడండి ఇందులోంచి మరి పెద్దగా ఏదన్నా కలవ పువ్వులొస్తాయేమో అండి. ఆకులు మాత్రం చాలా బాగున్నాయండోయ్! మనలాగా మొక్కలు, ప్రకృతి ఇష్టపడినోళ్ళకి మాత్రం సూపర్ ప్లేస్ అన్నమాట. ఈ ఆకులు చూడండి కలర్‌ఫుల్‌గా ఎంత బాగున్నాయో. మనీ ప్లాంట్‌ల గురించి చెప్పాను కదా మీకు. అక్కడక్కడ మాత్రం చెట్లు పాకించిన మనీ ప్లాంట్ ఆకులు మాత్రం భోజనాలు చేసే విస్తరలాగా ఉన్నాయండి. ఈ రెడ్ ఆకులు చూస్తుంటే కొమ్మ తేవాలనిపించింది కానీ, వద్దులే బాబు ఎందుకొచ్చిన సంత అని ఊరుకున్నా అనమాట. అయినా గాని ఒకటి మాత్రం తెచ్చేసానండోయ్! కానీ మీరు మాత్రం ఎవరికీ చెప్పకండి. అదేంటో మీకు తర్వాత చెప్తాను నేను. తర్వాత ఇక్కడ చూసారా ఇదివరకు చెప్పాను కదా మీకు ఈ చిన్న అరటి చెట్టు దాని పక్కన మళ్ళీ చామంతి మొక్కలు పెంచారండోయ్. బాగుంది కదా! నచ్చిందండి మీకు? మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా తెలియజేయండి. దగ్గరలో ఉన్నవాళ్ళు వీలైతే మాత్రం వెళ్ళండి. సరదాగా ఎంజాయ్ చేయండి. ఫోటోలు, వీడియోలు తీసుకోండి. మరి ఇంకేంటండి? చాలా రోజులైంది. ఈ మధ్య అసలు రెగ్యులారిటీ మిస్ అయిపోతుందండి. అంటే కొంచెం హెల్త్ బాగోక వీడియోస్ అయ్యి చేయట్లేదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మొక్క ఏంటి తెలుసా అండి? వెళ్ళిపోయింది. వీడియో వెళ్ళిపోతుంది. దానిది మర్చిపోయాను. తర్వాత చెప్తాను. మీకు ఉంటే గుర్తుంటే చెప్పండి. ఇదిగో ఇక్కడ ఇయి ఉన్నాయి కదండీ! కుందేలు పిల్లలు చిన్ని చిన్ని పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో తెలుసండి అయ్యి. 2 ఒక చోటే కూర్చున్నాయండి. చాలా సేపు ఇగో కనిపిస్తున్నాయి కదా! రెండూను. అసలు కదలట్లేదనమాట. ఎంతసేపు అల్లరి చేసినా ఎవరు పిలిచినా కదలట్లేదండి. మా అమ్మాయి వచ్చి పక్క నుంచి భీమవరం గంగక్క వ్లాగ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అన్నదంతే అండి. ఆ రెండూను బాబోయ్ ఎందుకొచ్చిన సంత అనుకుని చూడండి కదిలినియి. అప్పుడు దాకా అసలు కదలలేదు. నాకు మాత్రం భలే నవ్వొచ్చిందండి. కుందేలు పిల్లలు మాత్రం చాలా చాలా బాగున్నాయి కలర్‌ఫుల్‌గా. తర్వాత మీకు అప్పుడు చెప్పాను కదండీ ఉయ్యాలని. జనం ఎక్కువ ఉన్నారు కదా పాడు చేస్తారు అన్న దిష్టిలో పైకి కట్టేశారనమాట. చూసారా? లేదంటే అక్కడ సరదాగా కాసేపు మన వెనకాల ఉన్నారు చూసారా? వాళ్ళు కూడా మనలాగే మొక్కల ప్రేమికులు. దొరికిన కాడికి కొమ్మలు దొబ్బేసే దొంగలనమాట. మీరెవరికీ చెప్పకండి. నేను చూస్తుండగానే 4 మొక్కలు తీసుకొని సంచిలో వేసేసుకున్నారు వాళ్ళు. ఇకపోతే అండి ఇక్కడ లోపల భోజనాలు పెడుతున్నారనమాట. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అండి భోజనాలు ఏర్పాటు చేశారండి. భోజనాలైతే చాలా చాలా బాగున్నాయండి. ఇవేనండి భోజనాలు. ఈ వీడియో ఏమనిపిస్తుందో ఒక కామెంట్ ఎట్టి, లైక్ కొట్టి, కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.